మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. భూ యాజమాన్య హక్కు చట్టంపై వీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుపై సీఐడీ నోటీసులు ఇచ్చింది. వారి దగ్గరున్న సాక్ష్యాధారాలను తీసుకుని రేపు గుంటూరు సీఐడీ కార్యాలయానికి రావాలని అధికారులను ఆదేశం జారీ చేశారు. సీఆర్పీసీలోని 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసినట్లు సీఐడీ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమల రావు తెలిపారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఓడించినట్లే సీఎం జగన్ ను భూరక్ష పథకమే ఓడిస్తుందని సిపిఐ సీనియర్ నేత నారాయణ విమర్శించారు. భూ వివాదాలను పరిష్కరిస్తామంటూ వైసీపీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరక్ష పథకంలోని సర్వే తప్పుల తడకగా మారిందని మండిపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు లేకుండానే అధికారులు రీసర్వే చేయడంతో భూలెక్కల్లో గందరగోళం నెలకొంది. దీంతో జగనన్న భూరక్ష పథకం కాస్త భూభక్ష పథకంగా మారిందని నారాయణ విమర్శించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, రాష్ట్రంలో ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు బయలుదేరాయి. ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ చేస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తుందని చెప్పి మల్లాది విష్ణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ సిఐడిని దర్యాప్తు కోసం ఆదేశించింది. సిఐడి ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ కు సంబంధించి రేపు ఉదయం గుంటూరులో 10:30 గంటలకు సిఐడి రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలి అని చెప్పి టీడీపీ కార్యాలయం మేనేజర్ కి ఈ రోజు మధ్యాహ్నం నోటీసులు జారీ చేశారు. అయితే దీనిపై ప్రధానంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా మండిపడ్డారు. కేసీఆర్ లాగానే జగన్ ను కూడా భూరక్షా పథకమే ఓడిస్తుంది అని చెప్పి కూడా నారాయణ మండిపడ్డారు. భూ వివాదాల పరిష్కారం అంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షా పథకం సర్వే తప్పులు తడగ్గా మారిందని, అస్తవ్యస్తంగా భూలెక్కలతో అన్నదాతలకు సమస్య పరిష్కారం చూపకపోగా కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది అని కూడా రైతులు తల్లబట్టుకుంటున్నారని, దీంతో పాటు భూ యాజమాన్య చట్టం కూడా రైతులకు ఉరితాడు లాంటిదనని, భూమి ఉన్న వారికి ఇది ఇబ్బంది కలిగిస్తుంది అని కూడా పేర్కొన్నారు. ఈ జగన్ ని భూరక్ష రక్షించదు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి పనులు చేయటం వల్లనే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారని, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడుతుంది అని కూడా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం తమకు వచ్చిన నోటీసులపై ఏం చేయాలనే అంశంపై తమ పార్టీ న్యాయ విభాగంతో సంప్రదించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ రామారావు.